హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు జయాస్ టీచింగ్ టెక్నిక్స్. అందరూ బుక్స్ అన్ని సేకరించుకుని ప్రిపరేషన్ చాలా గట్టిగా స్టార్ట్ చేసినట్టున్నారు. ఓకే, అదే గట్టిగా అంటే అదే పట్టుదలతో అదే కసిగా ఆఖరి ఎగ్జామ్ రోజు వరకు కూడా మీరు ఇలాగే ప్రిపరేషన్ని కంటిన్యూ చేస్తూ ఉండండి. సరే, ఇప్పుడు ఏంటి మరి టెక్స్ట్ బుక్స్ చదువుతున్నారు. మరి ఈ టెక్స్ట్ బుక్స్ చదవటం ఎలా చదవాలి, ఎలా చదివితే మనం పాయింట్స్ని కవర్ చేసుకోగలము? మరి ఈ టెక్స్ట్ బుక్స్ చూస్తేనేమో ఎన్ని బుక్స్ ఉన్నాయో, అసలు ఇన్ని బుక్స్ని మనము అనుకున్న టైంలో కంప్లీట్ చేయగలమా అనేది చాలామంది డౌట్. సరే, అయితే మీకు నేను ఆ డౌట్ని చాలా క్లియర్గా చాలా ఈజీగా చెప్తా చూడండి. టెక్స్ట్ బుక్ ఎక్కడ ఫోకస్ ఎక్కువ పెట్టాలి, ఏ పేజీలో ఎక్కువ ఫోకస్ పెట్టి చదవాలి, వేటిని మనం పాయింట్స్ని ఇంపార్టెంట్గా అనుకుని మనం నోట్ చేసుకోవాలి, అది నేను క్లియర్గా మీకు ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తాను. ఒకసారి మరి చూసేద్దాం రండి. ఇప్పుడు నేను 5th క్లాస్ టెక్స్ట్ బుక్స్ చూపిస్తాను. అంటే నాకు అవైలబిలిటీగా 5th తీసుకొచ్చాను అనమాట. ఏంటంటే కదా, ఇప్పుడు మనకు టెక్స్ట్ బుక్స్ బేసు. మీకు ఏది కూడా ఒక్క బిట్ కూడా టెక్స్ట్ బుక్ని అవుట్ ఆఫ్ చేసుకుని బయటికి నుంచి రాదు. ఒకవేళ మనకు సిలబస్ అవుట్ ఆఫ్ కనుక ఏదైనా ఇచ్చినట్లయినా సరే మనం రేపొద్దున క్వశ్చన్ చేయడానికి మనకి అవకాశం ఉంటుందన్నమాట. సో మీరు ఏ లెవెల్లో బుక్స్ అనేవి కూడా మనకి ప్రైమరీ కానీ హై స్కూల్లో కానీ బైలింగ్ వల్ల ఉంటాయన్నమాట. అటు ఇటు ఒక్కొక్కసారి చూసుకుంటూ రిఫర్ చేసుకుంటూ చదవండి. ఎందుకంటే ఒక్కొక్కసారి మనకి కొన్నిటికి తెలుగులో ఇవ్వకపోవచ్చు, కానీ సైడ్ ఉన్నటువంటి ఇంగ్లీష్లో మనకి కొన్ని ఆన్సర్స్ ఎక్కువగా పాయింట్స్ ఇస్తూ ఉంటాడు. కొద్దిగా అప్పుడప్పుడు చూడండి, అంతగా పెద్ద డిఫరెన్స్ ఉండదు. కానీ మీరు తెలుగు మీడియం అయితే తెలుగు మీడియం వాళ్ళు తెలుగు కంటెంట్ చూసుకుని చదువుకోండి, ఇంగ్లీష్ వాళ్ళైతే ఇంగ్లీష్ చదువుకోండి. అయితే మీకు ఏంటి, ఇక్కడ మీకు పుస్తకం చూడటానికి మీకు అమ్మో ఇంత లావు ఉంది కదా అనుకోవచ్చు, కానీ మరి ఇది బైలింగులు కాబట్టి మీకు ఇందులో సగం పేజీలు చదివితే చాలు. గట్టిగా కూర్చుంటే నాకు తెలిసి ఒక 1 డేలో కూడా మీకు మొత్తం అంతా కవర్ అయిపోతుంది. ఏంటంటే నేను తెలుగు బుక్ను అసలు ఎక్కడ చదవాలి, ఏం చదవాలి అని చూపిస్తాను చూడండి. సో చూడండి ఒకసారి, మనకి భారత రాజ్యాంగం ప్రవేశిక అని చెప్పి మనకి మొదటి పేజీలోనే ఉంటుంది. మీకు డెఫినెట్గా ఈ పార్ట్లోంచి ఒక 4 బిట్లన్నా మీకు చక్కగా ఫ్రేమ్ చేసుకోవచ్చు. ఇలాగా మనకు భారత ప్రజలమైన మేము 1949వ సంవత్సరం నవంబర్ నెల 26వ తేదీన ఈ భారత రాజ్యాంగాన్ని మా కోసం రూపొందించుకుని మాకు మేమే సమర్పించుకున్నామని ఇచ్చారు. ఇప్పుడు రూపొందించారు అంటారు. ఎప్పుడు మీరు భారత రాజ్యాంగాన్ని రూపొందించారు అన్నప్పుడు మీరు 49వ సంవత్సరం నవంబర్ 26 నుంచి రూపొందించుకుని, లేదా భారత రాజ్యాంగాన్ని ఎప్పుడు సమర్పించారు అని అడుగుతారు. సమర్పించారు, రూపొందించారు, ఈ రెండింటిని అడుగుతారు. కాబట్టి ఆ డేట్ మీరు గుర్తుపెట్టుకోండి, నవంబరు 26. తర్వాత రెండో పాయింట్, భారతదేశాన్ని సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్రంగా ప్రకటించుకున్నాము. అంటే ఏంటి, ఇక్కడ మీకు ఈ 4 పదాలు మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకని, రేపు ఈ 4 పదాల్లో ఏదో ఒక పదాన్ని మిస్ చేసి వేరేది ఇచ్చి ప్రవేశికలో లేనటువంటి పదం ఏది, ఈ కింది వాటిలో ఏది మన ప్రవేశికలో చేర్చలేదు, ఏ పదాన్ని చేర్చారు లేదా ఏ పదాన్ని చేర్చలేదు, ఈ కింది వాటిలో ఏ పదాలను ప్రవేశికలో చేర్చారు అని అడుగుతారు. సో అప్పుడు మీరు 4 పదాలు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత కిందకు వస్తే మీకు ఇక్కడ సౌలభ్యాలు, మనకు భారత రాజ్యాంగం ఈ కింది సౌలభ్యాలను కలిగించడం లక్ష్యంగా కలిగి ఉందంటే మీరు 4 వాక్యాలు ఒకసారి బాగా బట్టి వేసి మీకు రేపు ఎగ్జామ్లో మీకు రీజనింగ్గా అడగాలన్నా లేకపోతే కొంచెం కన్ఫ్యూజన్గా అడగాలన్నా మిమ్మల్ని ఏంటంటే ఈ మూడిట్లోంచి ఒకటి తీసేసి వేరేది ఇస్తారు. ఇచ్చి మనకు భారత రాజ్యాంగం మనకు కలిగించినటువంటి సౌలభ్యాల్లో లేనిది ఏది, అయితే ఈ కింది వాటిలో ఏ సౌలభ్యం సరైనది, 3 తప్పించి ఒకటి రైట్ ఇవ్వచ్చు. అయితే 4 ఒకటి తప్పించి లేనిది ఏది, మనకు లేనటువంటి సౌలభ్యం ఏది అని అడగచ్చు. కాబట్టి మీకు రీజనింగ్ క్వశ్చన్ పడాలంటే ఇలాంటి చోట నుంచి మీకు పడుతుంది. కాబట్టి మీకు కొంచెం ఈ పేపర్ని ఈ పేజీని బాగా గ్రిప్లో పెట్టుకోండి. ఆ తర్వాత నేను టెక్స్ట్ బుక్ యొక్క ఆఖరి పేజీలోకి వచ్చాను. ముందు మొదటి పేజీ, తర్వాత ఆఖరి పేజీ. సో అందరూ ఏంటంటే ఇవి పెద్ద ఇంపార్టెంట్ కాదు అని అనుకోవచ్చు, అట్టలు వేసేసుకుంటారు. కాబట్టి అలా చేయవద్దు. మీకు ఈ లాస్ట్ పేజీలోంచి డెఫినెట్గా ఒక 10-15 బిట్లు మీరు ఫ్రేమ్ చేసుకోవచ్చు అనమాట. చూడండి, భారత రాజ్యాంగ ప్రాథమిక బాధ్యతలు. సో ఏ యొక్క విభాగం ప్రకారం మనకు ప్రాథమిక బాధ్యతలు ఇవ్వబడ్డాయి అని అడుగుతారు. 4A. లేకపోతే ఏ అధికరణం ద్వారా మనకి ప్రాథమిక బాధ్యతలు కల్పించబడ్డాయి అని అడుగుతారు. అధికరణం 51A అనమాట. సో ఇక్కడే 2 బిట్లు ఉన్నాయి. సో మీరు ఈ 2 బిట్లను కూడా కొంచెం కూడా అసలుకి మిస్ అవ్వద్దు, బిట్స్గా ఫ్రేమ్ చేసుకుని రాసుకోండి. అలాగే మనకు మొత్తము ఎన్ని అంశాలు ప్రాథమిక బాధ్యతలు ఎన్ని ఉన్నాయి, మొత్తం మనకి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 అనమాట.
సో మీరు ఏం చేస్తారు, ఇక్కడ చూడండి ఒకసారి చివరికి రండి. 6 నుంచి 14 సంవత్సరాల లోపు పిల్లలకు విద్యా అవకాశాలను కల్పించటం ఆ పిల్లల తల్లిదండ్రుల లేక సంరక్షకుని బాధ్యత. సో మీకు ఏమని అడుగుతారు అని అంటే, ఏ సంవత్సరం నుండి ఏ సంవత్సరం పిల్లలకు విద్యా అవకాశాలు కల్పించడం తల్లిదండ్రుల యొక్క బాధ్యత అని అడుగుతారు. మీరు 6 to 14 years అనేది ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోవాలి. సో మీరు ఈ బిట్టును కూడా అస్సలకి వదలొద్దు. ఆ తర్వాత మీకు 6 నుంచి 14 సంవత్సరాల లోపు పిల్లలకు విద్యా అవకాశాలు కల్పించటం పిల్లల తల్లిదండ్రుల లేదా సంరక్షకుని బాధ్యత అని మనకి ఏ రాజ్యాంగ సవరణ ద్వారా మనకు చేర్చారు అని అడుగుతారు. 86వ రాజ్యాంగ సవరణ ద్వారా. ఈ విషయం మీరు బాగా గుర్తుపెట్టుకోండి. సో ఈ లాస్ట్ పాయింట్లోని 2 బిట్లు మీకు వస్తాయి. ఓకేనా? సో ఈ పేజీని మీరు అస్సలకి వదలొద్దు. మీరు ఇంకా ఈ పాయింట్స్ కూడా అన్నీ చదువుకోండి. ఒక్కొక్కసారి బాధ్యతలు అని ఇచ్చినప్పుడు వేరే బాధ్యత ఏదైనా ఇచ్చి మిమ్మల్ని కన్ఫ్యూజన్ కూడా గురి చేయవచ్చు. కాబట్టి ఈ బాధ్యతలు కూడా ఒకసారి చూసుకోండి. ఓకేనా? ఒక చిన్న పాయింట్ చెప్తున్నాను. మనకి ప్రభుత్వం కల్పించినటువంటి చైల్డ్ లైన్ నెంబర్ ఎంత? 1098. దీన్ని కూడా నోట్ చేసి పెట్టుకోండి. సో మీకు ఈ పేజీ నుంచి ఒక 5-6 బిట్లు కంపల్సరీగా టచ్ అవుతాయి. అంటే ఇప్పుడు మీరు ఫస్ట్ పేజీ అట్ట తర్వాత మీరు బాగా కాన్సన్ట్రేషన్ చేయాల్సినటువంటి పేజీ ముందు మాట. సో అందరూ అనుకుంటారు ఏముందిలే ముందు మాటలో ఏదో బుక్ గురించి ఏదో రాసుంటారు అనుకుంటారు. కానీ మీకు ఈ ముందు మాటలో చాలా బిట్స్ మీకు తెలుగు మెథడాలజీలో అడుగుతారు. కనీసం ఈ ఒక్క పేజీలోనే మీరు వెతుకుతుంటే ఒక 10-15 బిట్ల వరకు మీకు వస్తాయి. మెథడాలజీకి చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఒక్క లైన్ కూడా వదలొద్దు. పూర్తిగా ఫస్ట్ నుంచి చివరి వరకు చదవండి. ఒకసారి మీకు చెప్తా చూడండి. భాష అంటే భావాత్మకమైనది, సృజనాత్మకమైనది, ఆలోచనాత్మకమైనది. మీకు ఇక్కడే వస్తుంది క్వశ్చన్. మీకు భాష అంటే ఈ కింది వాటిలో ఏది, లేకపోతే ఈ కింది వాటిలో కానిది ఏది అని చెప్పి మీకు భాష అంటే డాష్ అని అడిగి మీకు ఒకటి ఏ భావాత్మకమైనది, బి సృజనాత్మకమైనది, సి ఆలోచనాత్మకమైనది, డి పైవన్నీ. లేకపోతే ఇంకా వేరేది ఏదన్నా ఇచ్చి ఏబి లేదా ఏబిసి అట్లా అడగొచ్చు అనమాట. అంటే ఒక రీజనింగ్ లాగా అడగాలనుకుంటే ఇక్కడ మీకు క్వశ్చన్ పడుతుంది. గుర్తుపెట్టుకొని దీన్ని రాసుకోండి. తర్వాత నిర్బంధ ఉచిత విద్యా హక్కు చట్టం 2009 పిల్లలందరూ నాణ్యమైన విద్యను పొందే హక్కును కలిగి ఉన్నారని, వారితో సర్వతోముఖాభివృద్ధికి పాఠ్య ప్రణాళిక తోడ్పడాలని చెప్పింది. ఇప్పుడు మనకి ఇక్కడ ఏమడుగుతారు? నిర్బంధ ఉచిత విద్యా హక్కు చట్టం ఎప్పుడు వచ్చింది అని ఒక బిట్ అడగొచ్చు మీకు ఇక్కడ. 2009 అని ఇదొక పాయింట్. అలాగే పిల్లలందరూ నాణ్యమైన విద్యను పొందే హక్కును కలిగి ఉండాలని ఏ విద్యా హక్కు చట్టం మనకి తెలిపింది? 2009 విద్యా హక్కు చట్టం. అలా కూడా క్వశ్చన్ అడగొచ్చు. ఓకేనా? సో ఇక్కడ మీకు 3 బిట్లు వచ్చినాయి. అలాగే ఈ నూతన విద్యా విధానం NEV 2020 మళ్ళీ మనకు అడగొచ్చు. జాతీయ నూతన విద్యా విధానం ఎప్పటిది మనం ఇప్పుడు అమలు పరుచుకుంటున్నాము అంటే NEP 2020 మనం ఇప్పుడు ప్రజెంట్ అందరం అమలు పరుస్తున్నాం అన్నమాట. తర్వాత బాలలందరికీ అత్యున్నత ప్రమాణాలతో కూడిన విద్యను అందించాలని, సమాన విద్యా అవకాశాలు కల్పించడం ద్వారా సుస్థిరాభివృద్ధిని సాధించాలని, భారత సమాజాన్ని అద్భుతమైన జ్ఞాన సమాజంగా తీర్చిదిద్దాలని ఆకాంక్షిస్తున్నది. ఇప్పుడు మీకు ఇక్కడ క్వశ్చన్ ఎలా అడుగుతారు అంటే ఒకసారి వినండి. జాతీయ నూతన విద్యా విధానం NEP 2020 యొక్క ఏ లక్ష్యాలను కలిగి ఉన్నది? ఈ కింది ఏ లక్ష్యాలను కలిగి ఉన్నది అని అడుగుతారు. దేనికోసం ఈ 2020 అనే నూతన విద్యా విధానం వచ్చింది అంటే ఇక్కడ మీకు 3 పాయింట్లు. ఒకటి, బాలలందరికీ అత్యున్నత ప్రమాణాలతో కూడిన విద్యను అందించడం ఒక పాయింట్. రెండోది, సమాన విద్యా అవకాశాలు కల్పించడం ద్వారా సుస్థిరాభివృద్ధి సాధించడం. మూడోది, భారత సమాజాన్ని అద్భుతమైన జ్ఞాన సమాజంగా తీర్చిదిద్దాలని. ఈ 3 పాయింట్లు అన్నమాట. NEP 2020 బాలలందరికీ అత్యున్నత ప్రమాణాలతో కూడిన విద్యను అందించాలని, సమాన విద్యా అవకాశాలు కల్పించడం ద్వారా ఈ కింది ఏది సాధించాలని అనుకుంటున్నది? సమాన విద్యా అవకాశాలు కల్పించడం ద్వారా ఏది సాధించాలనుకుంటుంది? ఏ విషయాన్ని సాధించాలని సమాన విద్యా అవకాశాలు కల్పిస్తోంది NEP మనకి 2020 అంటే మీరు సుస్థిరాభివృద్ధి సాధించాలి. ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇది పాయింట్ ఇక్కడ అడగొచ్చు.
అంటే ఏంటి, మనము ఒక 2 లైన్స్ని మనము క్వశ్చన్స్గా మనం ఫ్రేమ్ చేసుకోవాలి. మీకు ఎప్పుడైనా టిపికల్గా క్వశ్చన్స్ అడిగేది ఇలాంటి విషయాల నుంచే మిమ్మల్ని అడుగుతారు. మిగతావి మీకు అర్థాలు కానీ గ్రామర్ కానీ టిపికల్గా అడగటానికి ఏముంది, డైరెక్ట్ బిట్లు అవన్నీ. ఈ పదానికి అర్థం ఏంటి, ఒక పదం ఇచ్చి ఇది ఏ క్రియ, ఇలా అడుగుతారు. సో ఇలాంటివి ఏంటంటే మీకు మెథడాలజీలో క్వశ్చన్స్ వస్తాయి. సో దీన్ని బాగా మీరు దృష్టిలో పెట్టుకుని చదువుకోండి. ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే, మీకు ప్రతి పాఠం ప్రారంభంలోని కవి పరిచయం ఇవ్వడం ఈ పాఠ్యపుస్తకం యొక్క ప్రత్యేకత. ఉన్న పాఠ్యపుస్తకాల్లోని ప్రత్యేకత ఏమిటి అని అడుగుతారు. అప్పుడు ఏం చెప్పాలి మీరు, ఏంటబ్బా ప్రత్యేకత అంటే కవి పరిచయం అనేది మొదటి పేజీలోని ప్రారంభంలోని ఇవ్వటం. సో ఇదొక పాయింట్. ఆ తర్వాత మీరు కిందకు వస్తే కనుక మీకు ఇంకో విషయం వస్తుంది. ప్రతి పాఠం పిల్లల్లో ఆసక్తిని రేకెత్తించేలాగా సన్నివేశ చిత్రం ప్రారంభం అవుతుంది. సో మీకు ఏమని అడుగుతారు, ప్రతి పాఠం పిల్లల్లో ఆసక్తిని రేకెత్తించాలి. ఈ కింది వాటిలో ఏ విషయాన్ని పాఠ్యపుస్తకంలో చేర్చారు, ఏ విషయం పిల్లల్లో ఆసక్తిని రేపెత్తిస్తుంది అంటే ఫస్ట్ పేజీలో ఉన్నటువంటి సన్నివేశ చిత్రం. అంటే ఏంటంటే ముఖ చిత్రం ఉంటుంది. ప్రతి లెసన్కి స్టార్టింగ్ ఒక పిక్చర్ ఉంటుంది, ఫేస్ షీట్ అంటాం. ఇక్కడ చూడండి, మొత్తం మన పాఠ్యపుస్తకంలో ఏంటంటే కొన్ని అభ్యాసాలు అనేవి ఇవ్వటం జరిగింది. మొత్తం కూడా పిల్లలతో చేయించాల్సినటువంటి 9 రకాల అభ్యాసాలు అనేవి ఉన్నాయి. ఏంటంటే ఈ అభ్యాసాలు మొత్తం కూడా పిల్లలకు అవగాహనని పెంచుతాయన్నమాట. సో మొత్తం ఎన్ని రకాల అభ్యాసాలు ఇచ్చారంటే 9 రకాల అభ్యాసాలు మనకి పొందుపరిచారు. అవి ఏంటంటే వినడం, ఆలోచించి మాట్లాడడం, 2 చదవడం వ్యక్తపరచడం, 3వది పదజాలం, 4 స్వీయ రచన, 5 సృజనాత్మకత, 6 ప్రశంస, 7 భాషాంశాలు, 8 ధారణ చేద్దాం అంటే పద్యాలు అనమాట, 9 చదువుదాం అంటే చదువుదాంలో కథ ఉంటుందన్నమాట. సో ఈ 9 అంశాలు అనేవి శీర్షికలతో ఉంటాయన్నమాట. అవి మనం పిల్లలతో చేయించాలి. సో ఇది మీరు ఈ 9 అంశాలను గుర్తుపెట్టుకోండి. మళ్ళీ తర్వాత మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతారు. ఒక్కొక్క అంశం ఇచ్చి ఇది పదజాలం కింద వస్తుందా, స్వీయ రచన కిందకు వస్తుందా, సృజనాత్మకత కింద వస్తుందా అనేది అడుగుతారు. సో వీటి గురించి క్లియర్గా తర్వాత మీరు నెక్స్ట్ పేజీలో చదువుదురు, అక్కడ మీకు క్లియర్గా అర్థమవుద్ది అనమాట. ఆ తర్వాత కిందకి ఒకసారి చూడండి, ఇక్కడ ప్రతి పాఠంలో కూడా చూడండి, ఇక్కడ ధారణాశక్తి, పిల్లల యొక్క ధారణాశక్తిని పెంపొందించడానికి ప్రతి పాఠం వెనుక ఒక పద్యాన్ని చేర్చాం. అంటే మీకు క్వశ్చన్ ఏం అడుగుతారు అంటే, పిల్లల ధారణాశక్తిని పెంచడానికి పాఠ్యపుస్తకంలో ఇవ్వబడినటువంటి అంశం ఏంటి అంటే పద్యం, లేదా పద్యం ద్వారా పిల్లలలో ఏ విషయాన్ని మనం పెంపొందించవచ్చు అంటే ధారణాశక్తిని. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. తర్వాత పఠనాభిలాషను, భావప్రసార నైపుణ్యాలను, భాషాభిమానాన్ని పెంపొందించడానికి ప్రాజెక్టు పనులు పొందుపరిచారు. అంటే ఈ కింది ఈ పఠనందు అభిలాష అంటే చదవటం అనేది ఇష్టం కోసం, భావప్రసార నైపుణ్యాలు, భాష మీద అభిమానం పెంచడానికి వేటిని పాఠ్యపుస్తకంలో చేర్చడం జరిగింది అంటే ప్రాజెక్టు పనులు అనమాట. ఓకేనా. సరే, ఆ తర్వాత ఏంటంటే ఇంకొకటి చూడండి, ఇక్కడ మనం నేర్చుకున్నటువంటి అంశాలను పరిపుష్టం చేయడానికి ప్రప్రథమంగా సాధన అనే పేరుతో అభ్యాసికలను రూపొందించి ఇవ్వడం జరిగింది. అంటే సాధన అంటే లైక్ వర్క్ బుక్ అనమాట. ఇప్పుడు మనకేంటి ప్రైమరీ లెవెల్లో కానీ ఇక్కడ టెక్స్ట్ బుక్స్ పాటుగా వర్క్ బుక్స్ కూడా ఇచ్చారు. అంటే సాధన బుక్స్ అంటే తెలుగులో సాధన అంటారు, మిగతావైతే కనుక వర్క్ బుక్స్ అంటారనమాట. సో దేనికోసం ఇవి, వాళ్ళు నేర్చుకున్నటువంటి విషయాన్ని పరిపుష్టం చేయటం కోసం సాధన అనే పుస్తకాన్ని కొత్తగా మనకి ఇవ్వడం జరిగిందనమాట. సో ఇవి ఎలా చేయించాలి అంటే పిల్లలు తరగతి ఇందులో ఉండే కృత్యాలు ఉంటాయి కదా, అవి ఉపాధ్యాయుడి సహాయంతో చేయాలన్నమాట. కొన్ని అయితే ఎలా ఉంటాయి, జట్టు కృత్యాలుగా ఉంటాయి, కొన్ని ఏమి వ్యక్తిగతంగా చేయాల్సినవి ఉంటాయి అన్నమాట. కాబట్టి మనకు అడగొచ్చు, సాధనలోని కృత్యాలు ఏ విధంగా చేయాలి, అన్నీ ఉపాధ్యాయుడే చేయించాలి, బి జట్టుగా మాత్రమే చేయాలి, సి వ్యక్తిగతంగా మాత్రమే చేయాలి, లేదా ఉపాధ్యాయుడి సహాయంతో జట్టుగా మరియు వ్యక్తిగతంగానూ చేయాలి అని అడగొచ్చు. అప్పుడు ఏది కరెక్ట్ అవుతుంది, 4వ ఆప్షన్ కరెక్ట్ అవుతుంది. సో మీరు ఏంటంటే చదివేటప్పుడు మీరు ప్రతి లైన్ని ఒక బిట్టుగా మీరే తయారు చేసుకుని అర్థం చేసుకుంటూ చదవాలి. సో ఇవన్నీ ఏంటి, మనకి తెలుగు మెథడాలజీలో బిట్స్గా అడగటానికి ఆస్కారం ఉన్నటువంటి ప్లేసెస్ అనమాట. సో ఈ పేజీ మీద మీరు కాన్సన్ట్రేషన్ పెట్టుకుని ఇవన్నీ ఒక నోట్బుక్లో రాసుకోండి. మీకు ఏ విధంగా అయితే అర్థమవుతుందో ఆ విధంగా వీటిని రాసుకోండి. సో మీరేంటి, చాలామందికి ఇప్పుడు మెథడాలజీ బుక్స్ ఎక్కువ చదవడానికి టైం లేనప్పుడు ఏం చేస్తారంటే టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ఈ ముందున్నటువంటి పేజీల మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టండి. ఓకేనా. వందే మాత్ర గేయాన్ని రచించింది ఎవరు, బంకించంద్ర చటర్జీ. లేదా మన జాతీయ గేయాన్ని రచించింది ఎవరు అని అడగొచ్చు. మీకు ఇక్కడ జాతీయ గీతం అంటేనేమో జనగణమన,
జాతీయ గేయం, ఇదేంటిది? జాతీయ గేయం అనమాట. రెండింటికి తేడా గుర్తుపెట్టుకోండి. జాతీయ గేయాన్ని అంటే వందే మాతరం అనమాట, బంకించంద్ర చటర్జీ. మా తెలుగు తల్లికి రాసింది ఎవరు? శంకరంబాడి సుందరాచారి. అలాగే జాతీయ గీతాన్ని రాసింది ఎవరు? అలాగే మీరు ఇంకో విషయం అడగచ్చు, ఇది ఏ భాషలో రాయబడింది? మనందరికీ తెలిసిందే, బెంగాలీ భాషలో రాశారు. ఎవరు రాశారని కూడా అడగచ్చు, మీకు జనరల్ నాలెడ్జ్ అడగాలంటే. రవీంద్రనాథ్ ఠాగూర్. ఓకేనా? ఆ తర్వాత ప్రతిజ్ఞను రాసింది ఎవరు? పైడిమర్రి వెంకట సుబ్బారావు. ఓకే, ఈ 4 పాయింట్లు కూడా మీరు రాసుకుని ఉంచుకోండి. ఆ తర్వాత మీరు చూడాల్సినటువంటి నెక్స్ట్ పేజీ ఏంటి అంటే ఉపాధ్యాయులకు సూచనలు. సో ఈ పేజీలో మీకు చాలా చాలా ఇంపార్టెంట్గా మెథడాలజీకి సంబంధించిన బిట్లు ఉంటాయి. సో ఈ పేజీలో కూడా మీకు 1-2 బిట్లు తగలొచ్చు, చూసుకోండి. మాతృభాషా బోధనకు ప్రతిరోజు 90 నిమిషాల సమయం ఉంటుంది. మీకు ఏమడుగుతారు? మాతృభాషకు ఎంత సమయం కేటాయించాలి? 90 నిమిషాలు. మొదటి 45 నిమిషాలు ఉపాధ్యాయుల బోధనాభ్యసన ప్రక్రియ నిర్వహించాలి. రెండవ 45 నిమిషాలు ఆ రోజు బోధించిన అంశం ఆధారంగా సాధనలోని అంశాలను పిల్లలతో జట్టుగాను వ్యక్తిగతంగాను చేయించాలి. మీకు అడుగుతారు, మాతృభాషా బోధన మొదటి 45 నిమిషాలు దేనికోసం కేటాయిస్తారు అంటే బోధనాభ్యసన ప్రక్రియకు. రెండవ 45 నిమిషాలు దేని కొరకు కేటాయిస్తారు అంటే సాధనను చేయించటానికి. తర్వాత ప్రతి పాఠం యొక్క సన్నివేశ చిత్రంతో, ప్రతి పాఠం ఒక సన్నివేశ చిత్రంతో ప్రారంభమవుతుంది. అంటే తెలుగు టెక్స్ట్ బుక్ దేనితో ప్రారంభమవుతుంది అంటే సన్నివేశ చిత్రంతో. ఇది గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత పాఠం బోధించడం అంటే సన్నివేశ చిత్రం నుండి చదువుదాం అనే శీర్షికతో ఇచ్చిన కథ వరకు నిర్వహించాల్సి ఉంటుంది. అంటే ఇది లాస్ట్ అనమాట. ఆ లెసన్కి చివరి లాస్ట్లో చదువుదాం అనే ఒక శీర్షిక ఉంటుంది, అందులో ఒక కథ ఉంటుంది అనమాట. ఈ కథ అక్కడితో ఆ పాఠం అయిపోతుంది. అంటే మొదలేమో సన్నివేశ చిత్రం ఉంటుంది పాఠంలో, చివరేమో కథ ఉంటుంది. కాబట్టి మీకు సన్నివేశ చిత్రం నుంచి కథ వరకు, చదువుదామనే శీర్షికలో కథ వరకు ఆ పాఠం పూర్తిగా ఉంటుందన్నమాట. సో ఈ 2 అంశాలు గుర్తుపెట్టుకోండి. తర్వాత వ్యక్తిగతం, ఇవేంటి? బోధన అభ్యసన ప్రక్రియలోని సోపానాలు ఎన్ని అంటే 3 అనమాట. మనకు మొదటి 45 నిమిషాలు అనుకున్నాం కదా బోధన అభ్యసన ప్రక్రియ కోసమని. సో ఆ బోధన అభ్యసన ప్రక్రియ 45 నిమిషాలకి ఏమేం పనులు చేయాలంటే మొత్తం 3 సోపానాలు ఉన్నాయన్నమాట. మొదటిది ఏంటంటే ఉపోద్ఘాతం చేయాలి. అంటే ఏంటంటే మోటివేషన్ అనమాట, పిల్లల్ని పలకరించడం, ఉన్ముఖీకరణ, నేపథ్యం ఇలాంటివి. రెండోది ఏంటి? పాఠ్యాంశ బోధన, అంటే ఆ పాఠం యొక్క బోధన చేయటం అనమాట. సామర్థ్యాల అవగాహన, చిత్రాల గురించి మాట్లాడించటం, పిల్లలతో బాహ్య పఠనం చేయించటం, ఉపాధ్యాయుడి ఆదర్శ పఠనం చేయటం, పిల్లలతో అర్థ సంగ్రహణ, పాఠ్యాంశ విషయంపై చర్చ, అవగాహన. సో ఈ పాయింట్లన్నీ గుర్తుపెట్టుకోండి. ఈ పాయింట్లు దేనిలోకి వస్తాయి అంటే పాఠ్యాంశ బోధనలోకి వస్తాయి, రెండో సోపానంలోకి. తర్వాత మూడోది అవగాహన పరిశీలన, ఆ రోజు బోధించిన అంశాలపై పిల్లల అవగాహన పరిశీలించడం. సో మొత్తం 3 సోపానాలు అనమాట. తర్వాత రెండో 45 నిమిషాలు పాటించాల్సిన సోపానాలు ఏంటి అంటే అభ్యాస వివరణ, జట్టు కృత్యాల నిర్వహణ. అంటే మొత్తం ఉంటుంది కదా మనకు సాధన బుక్లో, ఆ అభ్యాసాలను వివరిస్తూ గ్రూప్స్గా పిల్లల్ని జట్టు కృత్యాలుగా వాళ్ళతో ఆ బుక్ రాయించాలన్నమాట. తర్వాత రెండోది వ్యక్తిగత కృత్యాలు చేయించడం. అందులో కొన్ని ఏంటంటే కొన్ని యాక్టివిటీస్, కొన్ని కృత్యాలు ఉంటాయి వ్యక్తిగతంగా, ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా చేయాలి. సో వ్యక్తిగత కృత్యాలు చేయించడం, మళ్ళీ వాళ్ళు చేస్తున్నప్పుడు ఏంటి తప్పు రాస్తున్నారేమోనని చెప్పి మళ్ళీ మనం టీచర్లు పర్యవేక్షించాలి. సో ఈ 2 అనమాట. ఒకటేమో జట్టుగా చేయించడం, 2 వ్యక్తిగతంగా చేయించడం. సో పర్యవేక్షణ అనేది ఎప్పుడు ఉండాలి మనకి అంటే వ్యక్తిగతంగా చేసేటప్పుడు ఉండాలి. తర్వాత ఈ పాఠం చివర ఉన్న ధారణ చేద్దాం పద్యం పిల్లలందరికీ కంఠస్థం కావాలి. చదువుదాం శీర్షికతో ఉన్న కథ, వ్యాసం పిల్లలు సొంత మాటలో చెప్పగలగాలి. వాళ్ళని స్వతంత్ర పాఠకులుగా ఎదగనివ్వాలి. సో చదువుదాం అనే ఆ శీర్షికలు ఇచ్చినటువంటి కథ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అని అడుగుతారు. దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే వాళ్ళని స్వతంత్ర పాఠకులుగా ఎదగనివ్వడానికి. సో మీరు క్వశ్చన్స్ని ఏంటంటే ఎలా అయినా ఈ సెంటెన్స్ని తిప్పి అడగొచ్చు. సో మీరు లైన్ చదువుతున్నప్పుడు మీకు మీరుగానే దీన్ని క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసుకోవాలి. సో అదనమాట నేను చెప్పేది. ఆ తర్వాత సాధనలో ఒక పాఠానికి సంబంధించిన అభ్యాసాలు పూర్తి చేశాక నేను నేర్చుకున్నవి అని ఒక శీర్షిక ఉంటుంది. లాస్ట్ లెసన్ అంతా అభ్యాసాలన్నీ ఉంటాయి అన్నమాట. అది అయిపోయినాక అందులో స్వీయ మూల్యాంకనాన్ని పిల్లలతో పూర్తి చేయించాలి. ఆ పిల్లలే వ్రాయాలి. నేను నేర్చుకున్నవి అనే శీర్షిక ఎవరు రాయాలి అంటే పిల్లలే సొంతంగా రాయాలి. అంటే ఆ పాఠంలో నేను ఏమి నేర్చుకున్నాను, పలానా ఒత్తు నేర్చుకున్నాను, పలానా పదాలు చదవటం నేర్చుకున్నాను అని వాళ్ళే రాసుకోవాలన్నమాట. సో మీరు ఈ ఉపాధ్యాయుని సూచనలు ఖచ్చితంగా మీకు సంబంధించినవి ఉపాధ్యాయులకు కాబట్టి ఇవి చూసుకోండి, ఒకసారి పాయింట్స్ రాసుకోండి. తర్వాత
ఇప్పుడు తర్వాత పేజీ చూడండి, విద్యార్థులకు సూచనలు అనమాట. అంటే ఏంటి, టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి కొన్ని కృత్యాలు ఉంటాయి. మొత్తం ఎన్ని ఉంటాయి అంటే 8 కృత్యాలు ఉన్నాయి మొత్తము. ఈ 8 కృత్యాలు ఏంటంటే పిల్లవాళ్ళతో మనం చేయించాలి. సో మిమ్మల్ని అడుగుతారు, పాఠ్యపుస్తకంలో మొత్తం 8 కృత్యాలు ఉన్నాయి. ఈ 8 కృత్యాలు ఒకసారి మీరు రాసుకోండి. ఏ కృత్యం దేనికోసం ఇవ్వబడింది, పిల్లల్లో ఏ జ్ఞానాన్ని పెంచడానికి, ఏ అభ్యాసాన్ని పెంచడానికి ఈ కృత్యం చేయబడిందో ఇందులో ఉంటుందన్నమాట. ఒకసారి మీరు ఈ పాయింట్లన్నీ రాసుకుని, ఇవన్నీ కూడా మీకు మెథడాలజీలో అనమాట బిట్స్గా వస్తాయి అన్నమాట, మర్చిపోవద్దు. ఇక్కడ మళ్ళీ అడిగారు చూడండి, ప్రతి పాఠం ఒక సన్నివేశ చిత్రంతో ప్రారంభమవుతుంది. అడుగుతారు, తెలుగు పాఠ్యాంశంలో ప్రతి పాఠం దేనితో ప్రారంభమవుతుంది, ఈ కింది వాటిలో అంటారు. పదజాలం, సన్నివేశ చిత్రం, లేకపోతే ప్రశంస, లేక ఇంట్లో ఏదైనా ఇవ్వచ్చు. సో ఇచ్చి అడుగుతారనమాట. దీంతో అని మీరు గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఇంకోటి అడుగుతారు, పాఠ్యపుస్తకంలో ధారణ కోసం ఈ కింది వేటిని ఇవ్వటం జరిగింది అంటారు. అంటే ఖచ్చితంగా పద్యాలు అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. లేకపోతే పద్యాలను కంఠస్థం చేయడం దేని యొక్క ఉద్దేశం అంటే ధారణ కొరకు. అంటే ధారణ అంటే బట్టి పట్టడం అనమాట. సో పద్యాలను ఖచ్చితంగా మనం బట్టి పట్టించాల్సిందే. సో ధారణ కోసం ఏమి ఇచ్చారు ప్రతి పాఠంలోనూ అంటే పద్యాలు అనమాట. సో ఇది గుర్తుపెట్టుకోండి. సో ఈ పాయింట్లన్నీ రాసుకోండి. అసలు ఈ పేజీలో వదలొద్దు, మీకు చాలా బిట్లు తగులుతాయి కాబట్టి ఈ పేజీని మంచిగా చూసుకోండి. ఓకేనా. సో ఇక్కడ చూడండి, సృజనాత్మకత అంటే ఏంటి సృజనాత్మకత అంటే మీకు భాషపై పట్టు రావడానికి వివిధ ప్రక్రియలు పరిచయం చేసాం. ఒక పాట ఉంటుంది కదా, ఒక పాట ఇస్తారు గేయంగా ఏదన్నా, ఆ పాటను పొడిగించి రాయడం, సంభాషణలు రాయడం, లేఖ రాయడం, దినచర్య రాయడం వంటి ప్రక్రియలను నేర్చుకుంటారు. ఇవి దేని కిందకు వస్తాయి, ఈ కింది ఏ కృత్యం కిందకు వస్తాయి అని అడుగుతారు. అప్పుడు మీరు ఏ కృత్యం అనుకోవాలి, లేఖ రాయటం, దినచర్య అంటే డైరీ రాయటం, సంభాషణ రాయటం ఏ కృత్యం అనుకోవాలి మీరు, ప్రాజెక్టు పని అనుకుంటారా, స్వీయ రచన అనుకోవచ్చు, పదజాలం అనుకోవచ్చు. కాబట్టి కన్ఫ్యూజ్ కాకుండా ఉండటం కోసం సృజనాత్మకత అనే విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి మీరు ప్రతి పాయింట్లో ఏ అంశం ఇచ్చారో గుర్తుపెట్టుకోండి, ఇవి కన్ఫ్యూజ్ అవుతారు. ఓకేనా, ఇది ఒకటి ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ తర్వాత మీకు ఉన్నటువంటి నెక్స్ట్ పేజీ ఏంటి అంటే విషయ సూచిక. సో ఈ పేజీ అనమాట అంటే ఇండెక్స్ అనమాట, చాలా 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 ఇంపార్టెంట్. అవసరం అనుకుంటే కనుక మీరు ఈ పేజీని జిరాక్స్ తీపిచ్చేసుకుని మీ రూమ్లో ఒక గోడకో, తలుపుకో, బీరువాకో ఎక్కడ ఉంటే అక్కడ అంటించేసుకోండి. సో తెలుగు టెక్స్ట్ బుక్లో ఉన్న అన్ని ఫస్ట్ ఇండెక్స్ విషయ సూచికలు కట్ చేసుకుని మీరు జిరాక్స్ తీపించుకుని అంటించుకోండి. ఎందుకంటే ఇందులోంచి డెఫినెట్గా 1-2 బిట్లు వస్తాయి. ఓకేనా. చూడండి, ఎందుకని ప్రతి పాఠానికి ఒక ఇతివృత్తం ఉంటుంది, అలాగా అది ఏ ప్రక్రియ కూడా ఉంటుంది. కాబట్టి మిమ్మల్ని ప్రశ్నలు ఇక్కడి నుంచి అడుగుతారు. ఏ దేశం మేగిన అనే పాఠము దాని యొక్క ప్రక్రియ ఏమిటి అని అడుగుతారు. అది గేయమా, కథ, లేఖ, పాట, వ్యాసమా, ఏదో ఒక 4 ఆప్షన్లు ఉంటాయి. అందులోంచి మీరు అది గేయం అనే విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. తర్వాత లేదా సాయం అనే పాఠం ఏ ఇతివృత్తానికి చెందింది అంటే అది ప్రకృతి వర్ణన, లేదా మహనీయుల చరిత్ర, కళ, లేదా పరోపకారమా. సో మీరు ఈ పరోపకారం అనే విషయం తెలుసుకోవాలి. సో ఈ విధంగా మీకు పెన్నేటి పాట అనే పాఠం యొక్క ఇతివృత్తం ఏంటి అని అడుగుతారు. అంటే మీరు కొంచెమన్నా ఆ పాఠాన్ని చూసి లోపల చూస్తే మీకు అర్థమవుతుంది. లేదా ఒకవేళ చూడటం అలవాట్లు పాఠం మొత్తం చూడటానికి మీకు కుదరలేదనుకోండి, అది పర్యావరణానికి అనే ఇతివృత్తానికి చెందింది. దాని యొక్క ప్రక్రియ ఏంటంటే పాట, అంటే పాట రూపంలో ఉంటుందన్నమాట లోపల. సో దేని ఉద్దేశంతో ఇచ్చారు అంటే పర్యావరణం గురించి పిల్లలకు తెలియాలని చెప్పి ఈ పెన్నేటి పాట అనే పాఠాన్ని పుస్తకంలో ఇవ్వటం జరిగింది. ఓకే, ఇతివృత్తం అంటే ఏంటి అంటే అర్థము, దాని ద్వారా పిల్లలకు వచ్చేటటువంటి విలువ ఏంటి, వారు ఏ విలువను, ఏ విషయాన్ని వాళ్ళు గ్రహించి నేర్చుకుంటారు. సో పద్యరత్నాలు ఇవి ఇది ఏంటి, దీని యొక్క ఇతివృత్తం ఏంటి, నైతిక విలువలు. వాళ్ళకి నైతిక విలువలు అనేవి తెలుస్తాయి. సో అది ఏ రూపంలో ఉంటుంది, ఎప్పుడు పద్యరత్నాలు అంటే పద్యాలు అనే విషయం తెలిసిపోద్ది ఈజీగానే. సో ఇప్పుడు తర్వాత చూడండి, తరిగొండ వేంగమాంబ అనే పాఠం, దానికి ఇతివృత్తం ఏంటి, అసలు ఆ పాఠం ఎందుకు ఇచ్చారు పుస్తకంలో అంటే స్త్రీ శక్తి గురించి తెలియటానికి. అంటే పిల్లలకు స్త్రీ చాలా బలమైనది, ఏదైనా చేయగలదు, ఏదనుకుంటే సాధించగలదు అనే విషయం తెలియటం కోసం స్త్రీ శక్తి అనే విషయం తెలియటానికి ఈ పాఠం ఇవ్వడం జరిగింది. సో అది ఏ రూపంలో ఉంది పాఠంలో, గేయంలాగా ఉందా, కథలాగా ఉందా, వ్యాసంలాగా ఉందా అంటే వ్యాసంలాగా ఉందన్నమాట.
సో ఈ విధంగా అనమాట మీరు మొత్తము ఈ టేబుల్ మొత్తం కూడా బట్టి పట్టండి. ఆ పాఠం పేరు, దానికి ఇతివృత్తం, అది ఏ ప్రక్రియ. ప్రక్రియ అంటే ఏ రూపంలో ఉంది లోపల పాఠం, లేఖలాగా ఉందా, లోపల పాటలాగా ఉందా, వ్యాసంలాగా ఉందా, కథనంలాగా ఉందా అని అడుగుతారనమాట. సో ఇవి మీరు ప్రతి తెలుగు టెక్స్ట్ బుక్లో ఈ గుర్తుపెట్టుకొని కనీసం 2 బిట్లన్నా వస్తాయి ఇందులోంచి. ఓకేనా? సో మర్చిపోకండి, ఈ టేబుల్ చాలా చాలా ఇంపార్టెంటు. నేను ఆ తర్వాత మీకు నేను ఇవి గుర్తుపెట్టుకుంటానికి ఒక మంచి కోడ్ని ఫ్రేమ్ చేసి ఇవ్వాలనుకుంటున్నాను. అది తర్వాత వీడియోలో మీకు నేను పోస్ట్ చేస్తాను. ఓకే, నెక్స్ట్ ఆ తర్వాత మీరు నెక్స్ట్ పేజీ తిప్పితే మీకు కనిపించేది ఆశించిన అభ్యసన ఫలితాలు. సో ఇది కూడా తెలుగు మెథడాలజీ. మీరు తెలుగు మెథడాలజీ బుక్లో మీరు ఎక్కువగా చదివినా చదవకపోయినా టెక్స్ట్ బుక్ వెనకాల ఉన్న ఈ 4 పేజీలు చదువుకుంటే మీకు మెథడాలజీలో 4-5 బిట్లు కలిసి వస్తాయి. సో ఓకేనా? అభ్యసన ఫలితాలు ఏంటి? మొత్తం ఎన్ని? వినడం, ఆలోచించి మాట్లాడడం, చదవడం, వ్యక్తపరచడం, తర్వాత పదజాలం, స్వీయ రచన, ఆ తర్వాత సృజనాత్మకత, తర్వాత ప్రశంస, భాషాంశాలు. మొత్తం 7 అభ్యసన ఫలితాలు. అంటే మన పిల్లలకి ఒక పాఠం చెప్పిన తర్వాత వాళ్ళ దగ్గర నుంచి మనం ఆశించే ఫలితం ఏంటి, వాళ్ళ ఆ పాఠం నేర్చుకోవడం ద్వారా వాళ్ళ దగ్గర నుంచి మనం ఏ ఫలితాన్ని ఆశిస్తున్నాం అనేదే అభ్యసన ఫలితం. అంటే ఒక పాఠం చెప్పడం ద్వారా వాళ్ళు వింటారు, అలాగే ఆలోచన నుంచి మాట్లాడతారు, అలాగే వాళ్ళకి చదవటం వస్తుంది, వ్యక్తపరచడం వస్తుంది. అలాగే ఒక పాఠం అయిపోయిన తర్వాత వాళ్ళకి కొత్త కొత్త పదజాలం అనేది, అంటే పదాలు ఎన్ని చదవటం వస్తుంది, కొత్త కొత్త పదాలు నేర్చుకుంటారు. ఆ తర్వాత ఒక పాఠం నేర్పడం ఇంకేం ఫలితం ఉంది? స్వీయ రచన, అంటే సొంతంగా రాయటం అనేది వాళ్ళకి వస్తుందన్నమాట. ఆ తర్వాత సృజనాత్మకత, అంటే సొంతంగా ఏదో ఒకటి ఊహించి రాయగలుగుతారనమాట. ప్రశంస అంటే ఏదో ఒక మంచి విషయాన్ని ప్రశంసిస్తారు, లేదా అవతల వ్యక్తిని గౌరవిస్తారు. సో భాషాంశాలంటే గ్రామర్ కానీ ఏదో ఒకటి అందులో కొత్త విషయం నేర్చుకుంటారు. సో ఇన్ని 7 అభ్యసన ఫలితాలు ప్రతి పాఠం నుంచి పిల్లల నుంచి మనం ఆశిస్తున్నాం అనమాట. 7 అంశాలు గుర్తుపెట్టుకోండి. మిమ్మల్ని ఎగ్జామ్లో ఎలా అడుగుతారు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి అడుగుతా చూడండి. గేయాలను, కథలను పొడిగించాలి, కథను ఊహించి రాయడం, లేక సంభాషణ మొదలైన వాటిని రాయాలి. రాయడం అనేది ఏ అభ్యసన ఫలితం కిందకు వస్తుంది? అంటే గేయాలను రాయించడం కానీ, కథలను పొడిగించడం కానీ, కథను ఊహించి రాయడం కానీ, లేదా లేఖ రాయటం కానీ ఏ అభ్యసన ఫలితం అంటారు? అంటే సృజనాత్మకత అని గుర్తుపెట్టుకోవాలి. ఇంకో విషయం చూడండి, మాస్కులు తయారు చేసుకుని కథలను చెప్పాలి. అంటే మాస్క్ తయారు చేయటం కూడా సృజనాత్మకతే అన్నమాట. తర్వాత ఏదైనా సరే సొంతంగా రాయటం, సొంత మాటల్లో రాయటం, సందర్భోచితంగా రచనల్లో ఉపయోగించడం. అంటే సొంతంగా మాట్లాడటం, సొంతంగా రాయటం, తనకు నచ్చినట్టుగా సందర్భానుచితంగా మాట్లాడటం, రాయటం అనేది స్వీయ రచన అనమాట. ఓకేనా? ఆ తర్వాత భాషా క్రీడల ద్వారా సందర్భోచితంగా పదాలను రాయటం. అంటే భాషకు సంబంధించిన కొన్ని ఆటలు ఉంటాయి, వాటి ద్వారా కొన్ని కొత్త కొత్త పదాలు రాస్తూ ఉంటారు పిల్లలు. అది దేని కిందకు వస్తుంది? పదజాలం కిందకు వస్తుంది. ఓకేనా? సో అట్లా మిమ్మల్ని క్వశ్చన్స్ అడుగుతారు. అలాగే ఇక్కడ కూడా మీరు చూసుకోండి, భాషాంశాలు అనేవి ఏమేమి ఉంటాయి? భాషా వ్యాకరణ అంశాలు ఉంటాయి. మెయిన్గా భాషాంశాలు అంటేనే మొత్తం అక్కడ పిల్లలు ఆ లెసన్లో ఏదో ఒక గ్రామర్ పాయింట్ నేర్చుకుంటారనమాట. ఫస్ట్ పాఠంలో నామవాచకం ఉండొచ్చు, లేదా ఒక పాఠంలో సర్వనామం గురించి, లేదా ఒక పాఠంలోనేమో విశేషణం గురించి, ఒక పాఠంలో క్రియ నేర్చుకుంటారు, ఒక పాఠంలో విభక్తులు నేర్చుకుంటారు, ఒక పాఠంలో వ్యతిరేక పదాలు, విరామ చిహ్నాలు నేర్చుకుంటారు. ఇలాంటివన్నీ ఏదో ఒక వ్యాకరణ అంశం అనేది నేర్చుకుంటే అది భాషా అంశం కిందకి వస్తుంది. సో మీరు అడగచ్చు, పిల్లవాడు ఈ కింది పాఠంలో వ్యతిరేక పదాలు గుర్తించడం నేర్చుకున్నాడు, ఇది ఏ అభ్యసన ఫలితం? అంటే భాషా అంశం. పిల్లవాడు ఈ పాఠం ద్వారా సర్వనామాలను గుర్తించి రాయగలిగాడు అంటే అది ఏ అభ్యసన ఫలితం అని అడుగుతాడు. ఏ అభ్యసన ఫలితం అంటే అది భాషాంశం. సో మీరు గుర్తుపెట్టుకోండి, పిల్లవాడు భారతదేశం యొక్క సంస్కృతి సాంప్రదాయాలను, భాషా శైలిని గౌరవించగలగాలి. పిల్లవాడు ఏం చెప్తాడు? ఏదన్నా సరే మన భారతీయ సంస్కృతిని గౌరవించాడు, వారింటికి వచ్చినటువంటి పెద్దవాళ్ళను గౌరవించి మర్యాద చేశాడు, తన స్నేహితుడు ఆటల పోటీలో గెలిచినందుకు తన స్నేహితుడిని అభినందించి మెచ్చుకున్నాడు. ఇలా ఇండైరెక్ట్గా క్వశ్చన్ అడుగుతాడనమాట. అప్పుడు దాన్ని మీరు ఏమని చెప్పాలి? ప్రశంస అని చెప్పాలి. సో మీరు ఈ పేజీని కూడా వదలొద్దు, ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ ఒక నోట్స్లో రాసుకోండి. ఓకే గైస్, తర్వాత సరే మరి ఇప్పుడు ఏంటంటే నేను మెయిన్ అసలు టెక్స్ట్ బుక్లో ఫ్రంట్ ఉన్నటువంటి కొన్ని పేజీలు, వెనక వైపు లాస్ట్లో ఉన్నటువంటి పేజీ,
మీద ఎక్కువ ఫోకస్ పెట్టండి, ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయండి. మీరు అవి ముందు పేజీలే పాఠానికి సంబంధం లేనివి అని వదిలేయకూడదని నేను ఈ వీడియో చేసి మీకు పెడుతున్నాను. కాబట్టి వీటిని అసలు ఎప్పుడు వదలొద్దు. అలాగే మీ అభ్యసన ఫలితాలు సైన్స్కి ఒక రకంగా ఉండొచ్చు, మ్యాథ్స్కి ఒక రకంగా ఉండొచ్చు, ఇంగ్లీష్కి ఒక రకంగా ఉండొచ్చు. సో వాటి సబ్జెక్ట్లో ఆ విధంగా మీరు వాటిని కూడా చదువుకోండి. సో ఆ తర్వాత ఏంటంటే టెక్స్ట్ బుక్ లోపల ఏ విధంగా చదవాలి, ఏ అంశాల మీద కాన్సన్ట్రేషన్ పెట్టాలి, అసలు పాఠం మొత్తం బట్టి పట్టాలా, ప్రతి పాఠాన్ని అండర్లైన్ చేసుకోవాలా, ఇంత చదవాలంటే మాకు టైం ఉంటుందా అనే విషయంని నేను రేపు మరొక వీడియోలో ఏం చదవాలి ఏం వదిలేయాలో నేను చెప్తాను. సో నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేస్తూ ఉండండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను, ఎంతో కొంత మీకు ఉపయోగపడింది అనుకుంటున్నా. సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే కొంతమందికి షేర్ చేస్తే ఈ విషయాలు అందరికీ కూడా ఉపయోగపడతాయి అనేదే నా ఉద్దేశము. సో ఓకే గైస్, ఆల్ ద బెస్ట్, బాయ్.